నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అదృష్టం కార్యక్రమంలో జనరల్ గా ఒక శిశువు పుట్టిన తర్వాత వారి నక్షత్రాన్ని పట్టి నామం అనేది పెడుతూ ఉంటారు. అయితే జన్మనామం ఒకటి ఉంటే వ్యవహారిక నామం అనేది మరొకటి ఉంటుంది. అయితే ఈ వ్యవహారిక నామంతోనే అతను తన జీవిత కాలం అంతా కూడా జీవిస్తూ ఉంటాడు. మరి దాని ప్రభావం అనేది తన ఎదుగుదల పైన, ముఖ్యంగా విద్యా బుద్ధులపైన ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. శుభాశీస్సులండి. జాతక పరంగా పుట్టిన వెంటనే పిల్లలకి నామకరణం అనేది మనం చేస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో చాలా మెయిన్. అయితే ఇక్కడ ఏంటంటే నక్షత్ర నామం ఒకటి, వ్యవహారిక నామం అంటే జన్మనామం ఒకటి, వ్యవహారిక నామం అనేది ఉంటుంది. మొదటిగా అసలు ఈ రెండు ఏమిటి? ఈ రెండిటి ప్రకారంగానే నామకరణం అనేది చేసుకోవాలా? అవును, ముఖ్యంగా మీరు అన్న విషయం చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఒక్కొక్క పేరులో వైబ్రేషన్ అంటే జీవితకాలమే కాకుండా ఆ మనిషి పుట్టి జీవించి తర్వాత గతించిన తర్వాత కూడా అతని పేరు ఇంకా ఒక 4-5 తరాల వరకు, అంటే ఒక 7 తరాల వరకు కూడా ఆ పేరు అనేది ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ పేరు ధ్వనిస్తూనే ఉంటుంది. అయితే ఆ పేరు ప్రఖ్యాతలు ఎలా వస్తాయి అంటే మీరు ఇందాక అడిగినట్టు వ్యవహార నామము లేదా జన్మనామము అంటే నక్షత్ర యొక్క రీత్యా ఈ రెండు ఒక అనుసంధానం ఉంటుంది. ఏంటంటే తన పుట్టిన తలరాత ఒకటి ఇంపార్టెంట్. అంటే తన జాతకుడు మహర్జాతకుడు అయినప్పుడు తనకు తగినట్టుగానే పేరు వస్తుంది. అదే బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా అతను పుట్టి ఒక నక్షత్రంలో జన్మించాడు. ఆ నక్షత్ర ప్రకారంగా పేరు అనేది రీజన్గా ఎవరైనా సరే జన్మించిన నక్షత్ర సమయాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు శతభిష నక్షత్రం, కుంభరాశి. ఈ యొక్క నక్షత్రం వచ్చేసి 4 పాదాలు కూడాను కుంభరాశిలోనే ఉంటాయి. అయితే ఇందులో మొదటి పాదం అయితే గో అక్షరం మీద, అంటే గో అంటే గోపాల్, గోపీకృష్ణ ఇలా పెట్టుకోవచ్చు. అమ్మాయి అయితే గోపిక, ఇలా ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. సరే, గోవిందమ్మ ఇలా వస్తూ ఉంటాయి, గోవర్ధిని ఇలా పేర్లు వస్తూ ఉంటాయి. అయితే సా అక్షరం, సి అక్షరం, సు అక్షరం, ఈ 4 అక్షరాలు కలిపి గో, సా, సి, సు 4 అక్షరాలు కలిపి శతభిష నక్షత్రం కుంభరాశి. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఆ కుంభరాశి ఆ నక్షత్రం బాగానే ఉంటుంది. అందులో పుట్టినటువంటి సమయాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావితం మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఉన్న స్థానాలను బట్టి ఇతని యొక్క యోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జాతకుడి యొక్క ప్రభావం, ఆ మహర్జాతకుడు అనుకోండి, దానికి తగినట్టుగా పేరు కూడాను సార్థకమవుతుంది. ఆ పేరు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టుగా వాని పేరు ఊర్లోనే కాకుండా బయట కూడా, బయట అంటే దశ దిశల పేరు అనేది వ్యాపిస్తుంది, విశేషంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి నోట్లో కూడా వాని పేరు ధ్వనిస్తూనే ఉంటుంది. అలా పేరు ప్రఖ్యాతలు అనేది విశేషంగా అభివృద్ధి చెందుతాయి. ఇందులో మనం ఇందాక అనుకున్నాం ఆ యొక్క సాసి అనేది తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఎస్ అక్షరం. ఈ ఎస్ అక్షరానికి చాలా ఎనర్జీ ఉంటుంది. చాలా ఎనర్జీ అంటే పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పేరులో సుఖము అలాగే ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే ఉంటాయి, అలాగే కష్టాలు కూడా అలాగే ఉంటాయి. కష్టాలు ఎంత పేరు ప్రబలమవుతూ ఉంటుందో అంతే కష్టాలు కూడా ఎదుర్కొంటూ రావాలి, అంతే కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వీళ్లకు మామూలుగా ఉండవు. అదే వీటన్నిటినీ కూడా వాళ్ళు డామినేషన్ చేసుకుంటూనే వెళ్తుంటారు. ఆ వచ్చిన పెద్ద కష్టాన్ని కూడా పెద్ద కష్టమే అని చెప్పి భయపడరు. ఆ కష్టాన్ని సునాయాసంగా దాన్ని జయించేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళే అనుకుంటారు, అమ్మా ఇంత కష్టపడ్డానా నేను అని. మళ్ళీ ఎవరిన పక్కన వాళ్ళు వాళ్ళ కష్టం గురించి గుర్తు చేస్తే అప్పుడు వాళ్ళకి అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇన్ని కష్టాలు పడ్డానా నేను, మామూలుగా
రాముడుగా ఇన్ని కష్టాలు పడి ఉన్నాడు అని చెప్పేసి, దేవుడుగా ఇన్ని కష్టాలు పడి ఉన్నాడు, నేను అన్ని కష్టాలు పడ్డానని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కష్టంతో పాటు వాళ్ళ పేరు కూడాను కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ వాళ్ళ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ వాళ్ళ పేరు అనేది మారుమోగుతూ ఉంటుంది. ఆ ఎస్ అనే అక్షరం అనేది చాలా వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. దీంతోపాటు మనం ఆ పేరు పెట్టిన సమయం కూడా ముఖ్యంగా చూసుకోవాలంటే, పుట్టిన తలరాతే ఇంపార్టెంట్, దాంతోపాటు కూడా మనము ఆ పేరు పెట్టిన సమయం బాగుండదనుకో అది ఇంకా వానికి తిరుగు లేకుండా చేస్తుంది. లేదు ఆ పెట్టినటువంటి సమయం బాగలేదనుకోండి, ఆ పేరు మార్చేదాకా ఆ పిల్లవాడు తరచు భయపడుతూ ఉండడం, ఉలికి పడుతూ ఉండడం, మంకు జిడ్డు ఏడుస్తూ ఉండడం విపరీతంగా ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఆ పేరును మనం మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే పెట్టిన సమయం బాగలేక. అంటే ఆ పేరు పెడితేనే ఇలా ఉంది అని అనుకుంటుంటారు, పెట్టిన టైం అనేది బాగలేక మళ్ళీ పేరు ఇంకొకటి మార్చడం వల్ల అప్పుడు బాగుంటాడు. పేరు మార్చిన తర్వాత బాగున్నాడు అబ్బాయి లేదంటే పాప అయినా బాగుంది అని అనుకుంటారు. ఇలా ఆ పేరు అనేది చాలా ముఖ్యమైనది. అయితే చిన్న వయసులోనే ఈ పేరు మార్పు అనేది అసలు చేసుకోవచ్చు అంటారా? అంటే ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి అని మనకి ఒక మధ్య వయసు వచ్చిన తర్వాతే తెలుస్తూ. అవును, ఆ పేరు అనేది చిన్నప్పుడు మార్చుకోవడమే మంచిది. ఇంకా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జన్మ నక్షత్ర ప్రకారంగా ఎవరైనా సరే, జన్మ నక్షత్రం అనేది ఆ నక్షత్రం ఉండేది, అందుకే ఆ నక్షత్రం నుంచి మనకు అక్షరాలు అనేది రిలీజ్ అవుతుంటాయి. ఆ పేర్లు అనేది ఆ నక్షత్రం నుంచి వచ్చేటువంటి ఆ పేరు మనం పెట్టుకున్నట్టయితే జన్మనామము అంటాం. జన్మనామము అలాగే జన్మ నక్షత్రము మనకు ఆ పేరు ప్రకారంగా ఇందాక చెప్పుకున్నాం కదా, సాయి లేదంటే సాగర్, సంతోష్ ఇలా మనం పేరు పెట్టాము. ఆ పేరు మీద ఏం చూసుకుంటాము అంటే మనం రాశి చూసుకునేటప్పుడు కుంభరాశి చూసుకుంటాం. ఎలాగో అది మన జన్మ నక్షత్రము, జన్మ రాశి కూడాను. అప్పుడు మనం చూసుకున్నప్పుడు ఆ రాశిని చూసుకున్నప్పుడు ఆ చెప్పేటువంటి ఆ రాశి ఫలితాలు అనేది మనకు బాగా కనెక్ట్ అవుతాయి. కరెక్ట్గా ఆ చెప్పింది నాకు చెప్పినట్టుగా జరుగుతుంది, కరెక్టే, జాతకం కరెక్టే అని చెప్పేసి అతనికి ఒక నమ్మకం కలుగుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళది అసలు జన్మ నక్షత్రం వేరు, రాశి వేరు ఉంటుంది. వ్యవహారిక నామంతో చూసుకోవడం వల్ల అవన్నీ మిస్ మ్యాచ్ అవుతుంటాయి. ఈ జాతకాలు అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడే అసలైనటువంటి జాతక పరీక్ష కూడా. ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో పరీక్ష లేదంటూ ఏదీ లేదు, పరీక్ష లేదంటూ ఏదీ లేదు, ప్రతిదానికి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జాతకాలకు కూడా ఒక ఎగ్జామ్, ఒక పరీక్ష సమయం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పేరు అనేది వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పల్లెల్లో అయితే వాళ్ళ తాత పేరు లేదంటే వాళ్ళ ముత్తాత పేరు లేదా వాళ్ళ నాన్న పేరు వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుందన్నమాట, వాళ్ళ పేరే పెట్టుకుంటారు. అతను పుట్టిన నక్షత్రమేమో ఇందాక మనం చెప్పుకున్నట్టు శతభిష నక్షత్రం, కుంభరాశి, 1వ పాదం కాబట్టి గోపి అని పెట్టాలి, లేదంటే 2వ పాదం కాబట్టి సాగర్, సంతోష్ అని పెట్టాలి, లేదా 3వ అక్షరం అయితే సీను, సిద్ధు, శివ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు. సరే, 4వ పాదం అయితే సూరి, సురేషు ఇలా మనం పేరు పెడుతుంటాం కదా. అది కాకుండా వాళ్ళ నాన్న పేరు అనేది పెట్టుకుంటారు అనుకుందాం. ఆయన పేరు ఏదో ఎల్లయ్యో, యాదయ్యో, యనాథయ్యో అని చెప్పేసి రకరకాల ఉంటాయి. ఆ పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ రాశి చూసుకుంటాం. ఏది యా మీద వచ్చేటువంటి అక్షరం ఏమైనా ఉంది అంటే, మొదటిగా చెప్పాలి అంటే జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఆ యా మీద వృశ్చిక రాశి కదా అని చెప్పేసి వాళ్ళ వృశ్చిక రాశి చూసుకుంటారు. ఆ వృశ్చిక రాశి ఫలితాలు అక్కడ పాపం స్వామి, అక్కడ ఎవరో ఆయన జ్యోతిష్యుడు స్వామి ఎవరో ఒకరు ఆ రాశి ఫలితం చెప్తూ ఉంటాడు. ఆ వృశ్చిక రాశి గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పేది కరెక్టే, కానీ మనము జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం, జన్మరాశి కుంభరాశి అయితే మనం చూస్తున్నది ఏంటి, యా మీద జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిని చూస్తున్నాం. ఆయన చెప్పేవన్నీ వింటాం. ఈయన చెప్పేవన్నీ కూడా మనకు కనెక్టివిటీ కాలేదే.
ఆయన చెప్పిందంతా నాకెక్కడ సింక్ అవ్వలేదు, ఇదేదో కరెక్ట్ కాదనిపిస్తుంది, ఈయన చెప్పేదంతా తప్పుగా అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది, నాకు జరిగేది వేరేగా ఉన్నాయి, ఈయన చెప్పేది ఇంకొకలా ఉంది, నువ్వు రాత్రికి రేపటికే నువ్వు కుబేరుడు అవుతావు అని చెప్పాడు, అసలు ఇక్కడ తిండికి కూడా గెత్తిలేదు, ఇదంతా పేకు, ఇదంతా రాంగు అని చెప్పేసి అతను అనుకుంటాడు. వాస్తవమే, జ్యోతిష్ శాస్త్రమే మారిపోయింది కదా. ఇతను అనుకున్నది రైటే, అక్కడ ఆయన చెప్పింది కరెక్టే. అయితే అనుకున్నది ఈ అబ్బాయికి తెలిసింది కాబట్టి విన్నాడు, ఇతనికి జరిగేది ఆయన చెప్పేదానికి ఎక్కడ సింక్ కాలేదు కాబట్టి ఇతని మనసులో ఇతని జన్మ నక్షత్రము జన్మరాశి అని ఇతనికి అవగాహన లేదు, చూడలేదు. అక్కడ వ్యవహారిక నామం ప్రకారంగానే చూసుకున్నప్పుడు ఆ చెప్పింది రాంగ్ అవుతుంది, రాంగ్ అనిపిస్తుంది. అదే మన జన్మ నక్షత్ర ప్రకారంగా పెట్టుకున్నట్టయితే మనము ఆ నక్షత్ర ప్రకారంగానే ఆ పేరు ప్రకారంగానే ఆ రాశిని చూసుకుంటాం కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టిన నక్షత్రం వేరు, వాళ్ళ పుట్టిన రాశి వేరు, వాళ్ళు వ్యవహారిక నామం అనేది ఏంటంటే వాళ్ళకు పెట్టిన పేరు ప్రకారంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ చూసుకునేదానికి ఆ చెప్పేదానికి ఎక్కడ పొంతన కుదరలేదు కాబట్టి ఆ యొక్క జాతక ఫలాల్ని ఆ రాశి ఫలాల్ని మనము నమ్మకపోవడం జరిగే అవకాశం ఉంది. ఆ చెప్పే వాళ్ళు కూడా అబద్ధం అని చెప్పే అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మొత్తం మీద డిస్టర్బ్, ఇదంతా డిస్టర్బ్. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల వారిగా ఏం జరుగుతుందంటే కొంతమంది పూజారులే తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారనమాట. పూజారులు, నేను అందరినీ అనడం లేదు, కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి పేరు చెప్పడము, అంటే వాళ్ళకి ఇష్టమైంది చెప్పడం. అక్కడ పుట్టిన నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టుకోండి, లేదంటే పుట్టిన నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టకూడదు, వాళ్ళు ఏదో ఇది చేస్తారు, వీళ్ళు ఏదో ఇది చేస్తారు, ఎవరన్నా ఏదన్నా చేస్తారు అని చెప్పేసి లేనిపోని అనుమానాలను క్రియేట్ చేయడం. అంటే అది కావాలని కాదు, వాళ్ళకి అనుమానం ఉంది ముందు, ఎవరికి చెప్పే పూజారికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు అనేది అందరికీ అదే చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అవునేమో జన్మనామం పెట్టకూడదేమో, దాన్ని బట్టి ఎవరన్నా ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు భయంతో అప్పుడు వాళ్ళ దేవుడి పేరు అన్న పెట్టుకోవడము, లేదంటే వాళ్ళ పూర్వీకుల పేరు పెట్టుకోవడం. ఇది కాకపోతే ఏదో చంటి బంటి ఏదన్నా పేర్లు, లేకపోతే రకరకాలైనటువంటి స్వీట్ నేమ్లు అన్నట్టుగా ఫ్రూట్ అన్నట్టుగా వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అప్పుడు ఆ పెట్టుకున్న పేరు ప్రకారంగానే రాసి చూడడం జరుగుతుంటుంది. దానివల్ల మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే విద్య పైన, ఉద్యోగం పైన, వివాహ బంధము, ఆరోగ్యము, ఆర్థికము, వీటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళకి అనుమానం అదే ఇంకా అన్ని. ఎందుకంటే ఈ పేరు నాకు కలిసి రాలేదేమో, ఈ పేరు నాకు అచ్చి రాలేదేమో, దీనివల్ల నాకు నష్టమే జరుగుతుందేమో, దీనివల్లే నాకు చదువు ఆటంకం వస్తుంది, లేదంటే దీనివల్లే నాకు ఉద్యోగాలు కూడా రావడం లేదేమో, ఇలా ప్రతిదానికి కూడా అనుమానాలకి వెళ్ళిపోతుంటుంది, దారి తీస్తూ ఉంటుంది. ఇవన్నీ పేరు ప్రకారంగా జరుగుతుంది అంటే మాత్రం 100% రాంగ్. వాళ్ళ పుట్టిన తలరాతే దాని ప్రకారంగానే నడుస్తుంది. దానికి తోడు ఆ పేరు కూడా కొంత వరకు వైబ్రేషన్ ఇస్తుంది. ఆ వైబ్రేషన్ ఏంటంటే 100% కాదు, ఆ పుట్టినటువంటి జాతకుడు పుట్టిన సమయము, గడియ, టైం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం చక్కగా దానికి అనుగుణమైనటువంటి ఒక వైబ్రేషన్ కలిగినటువంటి పేరుని మనము నామకరణం చేస్తే ఇంకా తిరుగులేదు. వాడు మహర్జాతకుడే. ఏమిటి? మహర్జాతకుడే. అన్ని రంగాలలో రాణిస్తుంటాడు. విద్యలో కూడా మంచి టాలెంట్ పర్సన్, విద్యలో కూడా స్కూల్కి ఫస్ట్, లేదంటే స్కూల్లోనే 100 మంది అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళందరికీ లీడర్, వాళ్ళందరికీ లీడర్ టాప్ లోనే ఉంటాడు. అందులోనూ గురువుకు మించిన శిష్యుడు లాగా వాడు ఎదుగుదల ఉంటుంది. గురువు కూడా వాడిని గమనిస్తూ ఉంటాడు, వీడు నాకంటే మించిపోయేటట్టున్నాడు, వీడు నాకే వీడు పాఠాలు చెప్పేటట్టున్నాడు అని చెప్పేసి మనసులో ఒక సంతోషం ఉంటుంది. వీడిని విడిచిపెడితే నన్నే తొక్కేసేటట్టున్నాడు అని ఇంకొక విధంగా కూడా
అభిప్రాయాలు అలా వాని ఎదుగుదల, వాని యొక్క అభివృద్ధి, వాని యొక్క డెవలప్మెంట్ అనేది విశేషంగా ఉంటూ ఉంటుంది. అక్కడ పేరు అనేది వైబ్రేషన్ అనేది ఉంటుంది. అయితే గురువు గారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పెట్టిన పేరు నచ్చకనో లేదా ఆ పేరు కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ కి సెట్ కాలేదనో దాన్ని కొంచెం మోడిఫై చేసి కొంచెం స్టైలిష్ గా చేస్తూ ఉన్నారు కదా, దీనిపైన మీరు ఏమంటారు సార్? మీరు అన్నది మంచి మాట. అయితే ఫస్ట్ అక్షరం అయితే మనము అదే యాడ్ చేసుకోవాలి. దానితో కూడుకొని స్వీట్ నేమ్ని మనము సేకరించాలి. ఇందాక అన్నాను కదా, సా అక్షరం. సా మీద నువ్వు ఏదైనా స్వీట్ నేమ్ని ఏర్పాటు చేసుకో, కానీ సా అనేది ఫస్ట్ అక్షరం రావాల్సిందే. ఓకే. సా మీద సాత్విక్ పేరు, లేదా సాగర్. సాగర్ అంటే సముద్రం, అనంతమైనది. ఇలా మనము నేమ్స్ని కూడా మనము మీనింగ్స్ చూసుకుంటూ ఆ నేమ్స్ మీనింగ్ చూసుకుంటూ దాంతోపాటు చక్కగా మనము వాళ్ళకి ఏదైతే పిలవడానికి అనుగుణంగా ఉందో, అంటే అందరికీ పిలిచేటువంటి కొంతమంది ఏం చేస్తారంటే పిలిచేదానికి రాదనమాట, పిలవడం రాదు కొంతమందికి, అంటే పెద్దవాళ్ళకి కానీ ఇటువంటి వాళ్ళు. అలా చూసుకొని అందరూ కూడా పిలిచేటువంటి విధంగా స్వీట్గా నేమ్ని సేకరించుకొని ఆ పేరుని పెట్టుకుంటే చక్కగా 2 విధాల వాళ్ళకి కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇందాక మీరు అన్నారు విద్యా విషయానికి వచ్చేటప్పటికి జాతక ప్రకారమే ఉంటుంది. ఆ జాతక ప్రకారం ఏమిటి అంటే విద్యా అధిపతి బుధగ్రహం. ఆ బుధుడు మనకు శుభకారకుడై ఉన్నాడనుకోండి. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే బుధుడికి అశుభ దృష్టి అంటాం. అశుభ దృష్టి అంటే రవి దృష్టి కానీ, శని దృష్టి కానీ, అలాగే కేతు దృష్టి కానీ, ఈ మూడు కూడా, లేదంటే కుజ దృష్టి కానీ లేకుండా ఉంటే వాడు చక్కగా విద్యలో ఆటంకం లేకుండానే ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవుతాడు. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే విద్యలో వాడు టాపర్, ఫస్ట్ క్లాస్. ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా వాడు టాపర్లా. లేదు ఎవరైనా దృష్టి ఉందనుకోండి, చదువులో డల్, చదువుతుంటాడు కాకపోతే వాడు ఎంత చదివినా కూడా ఫస్ట్ క్లాస్ రాలేడు, సెకండ్ క్లాస్ రావడం. ఇలా ఇంకా కూడా పాపదృష్టి ఎక్కువగా ఉంటే చదువు అనేది ఆగిపోతుంది. చదువు 10th లేదా ఇంటర్, డిగ్రీల్లో ఆటంకం కలిగి ఆగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటంకాలు. ఇదే కాకుండా మనం ఈ విషయాల్లోనే చదువులో కానీ విద్యలో కానీ రెండిటికి కూడా అనుగుణంగా మంచి విద్యావంతుడు, మంచి ఉద్యోగవంతుడు అనుకుందాం. ఆ యొక్క మంచిగా విద్యలో అలాగే ఉద్యోగంలో స్థిరపడాలంటే ఆ యొక్క పుట్టినటువంటి గ్రహస్థానాలని బట్టి బుధుడితో కలిసి మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ, ఈ 2 లగ్నాలలో బుధుడితో కలిసి ఇక్కడ గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళు బాగా సైంటిస్టులు అవుతారు. ఏమిటి సైంటిస్ట్ అంటే వాళ్ళు చదువులో చాలా రిచ్ పర్సన్స్. వాళ్ళు కొత్తగా నూతనమైనటువంటి అధ్యాయాన్ని క్రియేటివిటీ చేస్తూ ఉంటారు. మనకు చాలా మందికి తెలియంది, అర్థం కానిది కూడా వాళ్ళు సునాయాసంగా వివరించి చెప్పగలుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు డీప్గా వెళ్ళిపోయి జరగబోయేది ఏమిటో, జరిగిపోయింది ఏమిటి, జరగబోయేది ఏమిటో కూడా ముందే వాళ్ళు గ్రహించేసి గమనించేసి తెలియచేసేస్తుంటారు, రాసేస్తుంటారు కూడా. అంత అప్డేట్లో ఉంటారు. ఈ బుధుడితో గురువు కానీ శుక్రుడు కానీ కలిసి పాప దృష్టి లేకుండా ఉన్నట్టయితే అది కూడా మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ ఇలా ఇంకా కొన్ని స్థానాలు ఉంటాయన్నమాట. వాటిల్లో వీళ్ళు కలిసి ఉండడం వల్ల వాళ్ళ సైంటిస్టులు, ఇంకా చెప్పాలంటే డాక్టర్స్. ఏమిటి డాక్టర్లు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్, ఒక్కొక్కరు కలిస్తే. బుధుడితో గురువు కలిశాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా సరే బాడీలో కొత్త సమస్యల్లో మనకు వింత జబ్బులు వీటన్నిటిని కూడా వాళ్ళు గ్రహించి వాటిని వెంటనే రికవర్ చేసేటువంటి
నూతనమైనటువంటి టెక్నాలజీ డాక్టర్లుగా వాళ్ళు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడితో శని కలిసినట్టు అయితే వాళ్ళు ఎక్కువ శాతం బిజినెస్లో స్థిరపడే అవకాశము ఉంటుంది. ఇదే కాకుండా ఆ బిజినెస్లో కూడాను ఎక్కువగా మన కొన్ని వ్యాపారాలు అన్నిట్లో రాణించలేరు. మళ్ళీ అంటే ఐరన్ వ్యాపారం అనుకుందాం సపోజ్. ఐరన్ వ్యాపారంలో బుధుడు శని కలిస్తే వ్యాపారం జరుగుతూనే ఉంటుంది, కానీ లాభం అనేది తక్కువ కనిపించదు. అదే శని శుక్రుడు కలిస్తే బుధుడితో వాళ్ళు ఐరన్ బిజినెస్ కానీ లేదంటే ట్రావెల్స్ రంగం కానీ, ట్రావెల్స్ బిజినెస్ అంటారు కదా, ట్రావెల్స్ రంగాల్లో కానీ ఇలా చక్కగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మనము ఆ పేరును సార్థకం అవుతూ ఉంటుంది. వాళ్ళు ప్రతి దాంట్లోనూ చదవలేకపోయినా కూడా కొన్ని బిజినెస్లో వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చదువు ఉద్యోగం అంటే జీతానికి శాలరీకి కట్టుబడి చేయాలి. వాళ్ళకి నెల అంటే మహా అంటే 50,000 లక్ష రూపాయలు లేదంటే 30,000 శాలరీ వస్తుంది. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు బిజినెస్, ఆ బిజినెస్ అనేది వాడిని తొందరగా స్పీడుగా ఉన్నత స్థాయికి, ఉన్నత స్థానానికి, ఉన్నత స్థితిగతులు అనేది ఏర్పడతాయి. వాడికి రిచ్గా చిన్న వయసులోనే వాడు బాగా స్థిరపడతాడు. చిన్న వయసులోనే వాడు అన్నిటినీ హ్యాండిల్ చేసుకుంటూ చక్కగా అభివృద్ధి చెందడం. అదే వ్యాపారం పురుష లక్షణం. ఇలా విశేషంగా విద్య ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలలో కానీ తను చక్కగా రాణించడం, అభివృద్ధి చెందడం, విశేషంగా డెవలప్మెంట్ కావడం. ఇలా కొంతమందికి మార్గదర్శకులుగా ఉంటారు. కొంతమంది ఏంటంటే చూడు ఆ అబ్బాయి నీకంటే చిన్నవాడు ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నాడు, ఏది చేసినా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాడు, నువ్వు ఉన్నావు దేనికి అని చెప్పేసి కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటాడు. ఇలా అభివృద్ధి విషయాల్లో మనకు తలరాత మెయిన్, తర్వాత రెండోది పేరు. ఈ పేరు కూడా మనము ఇందాక మీరు అన్నట్టుగా పేరు పెట్టేటప్పుడు ఆలోచించి ఆ పేరును మనము సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు కూడా ఇన్ని అక్షరాలే ఉంటే బాగుంటుంది అని కూడా మనం అన్ని విధాలు అంటే మనం ప్రతిదీ కూడా చూసి కరెక్ట్గా మనం చేస్తే వాళ్ళ అభివృద్ధికి అడ్డు ఉండదు, బాగా అభివృద్ధి చెందుతారు. మన పిల్లలు బాగా చక్కగా సార్థక నామధేయులు అవుతారు అన్నమాట. ధన్యవాదాలు గురువు గారు, ఈరోజు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. శుభాశీస్సులండి అందరికీ కూడా.